వెల్కమ్ టు సూర్య ఇంటర్స్ అండి. ఇప్పుడు మీకు లేడీస్కి బాగా ఇష్టపడేది, వాళ్ళకి బాగా ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ టైం వాళ్ళు అంటే కిచెన్లో గడుపుతారు, ఎందుకంటే వంట చేసేది ఎక్కువగా వాళ్ళు కాబట్టి ఈ కిచెన్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ స్టార్టింగ్ నుంచి అంటే మనం వుడ్ వర్క్ చేయకముందు నుంచి చూస్తే కనుక అదొక ఐడియా ఉంటుంది. ఇది కిచెన్ ఎంట్రీ అండి. ఎంట్రీ ఆపోజిట్ మనకి ఫ్రిడ్జ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్లాట్ఫామ్ రెడ్ కలర్ మన గ్రానైట్తో వేయబడింది అనమాట. రెడ్ కలర్ గ్రానైట్తో వేసింది. ఇటు లెఫ్ట్లో షింక్ అవి ఉన్నాయి, పైన విండో ఉంది. ఈ పైన కింద అయితే మనకి మన బాక్స్ ఏరియా అనుకోండి, అది మన బాస్కెట్స్ అవి మనం ఈ ఏరియాలో పేస్ట్ చేస్తాం, ప్లేస్మెంట్ అవి. తర్వాత ఈ పైన వచ్చేసి గ్రానైట్ ఏదైతే ఉందో అది హ్యాంగింగ్ బాక్స్ వస్తుంది. ఇంకా పైన మనకి సజ్జా కనిపిస్తుంది కదా, ఈ సజ్జాకి పైన మనం లాఫ్ట్ డోర్స్ పెట్టేస్తామండి. సజ్జా పైన మొత్తం లాఫ్ట్ డోర్ పెట్టేసి క్లోజ్ చేస్తాం. పైన పాల్ సీలింగ్ కొంచెం కనబడుతుంది కదా, పాల్ సీలింగ్ కూడా సజ్జా లెవెల్కి ఎండ్ చేయబడ్డది అనమాట. అందుకని అక్కడ మనకు అట్లా స్టెప్ కనిపిస్తుంది. ఇటుపక్క వచ్చేసి మనకి ఇది మనకి చిమ్నీ ప్లేసు. ఇక్కడ చిమ్నీ వస్తుంది, ఆ కిటికీ ఉంది కదా, దాని ఇటుపక్క వచ్చేసి మనకి షింక్ పైనే మనకి వాటర్ ప్యూరిఫై వస్తుంది. ఈ ఈ ఈ ప్యూరిఫై ఏంటంటే వాటర్కి అందులోకి పడిపోతుంది కాబట్టి అక్కడ మనం ప్లేస్మెంట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విండో అనమాట, మనం సర్వ్ చేసుకోవడానికి ఈజీగా హాల్లోకి ఓపెన్ ఉంది. ఇది గ్రానైట్తో కొంచెం ఎండింగ్ ఇచ్చి ఉందన్నమాట. ఇది మనకి ఇది అంతకుముందు. ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం వుడ్ వర్క్ బేసిక్ మనం స్టార్ట్ చేసాం. చిన్న బాక్స్ అవి మనం స్టార్ట్ చేసాం కాబట్టి కింద వచ్చేసి ఆ బాక్సెస్ పైన చూసారుగా, హ్యాంగింగ్ బాక్స్ అయిపోయింది. మీరు ఇంతకుముందు చూసినప్పుడు లేనిది ఇప్పుడు వచ్చేసింది చూసారా, ప్లైవుడ్ పైన వచ్చేసి లాఫ్ట్ డోర్స్. మనకి ఇంతకుముందు సజ్జా కనిపించింది, ఇప్పుడు మనకి సజ్జా కనిపించకుండా మొత్తం ప్యానలింగ్ అయింది. ఇటుపక్క అయితే మీకు చూసారో లేదో, ఇటుపక్క అయితే మొత్తానికి అసలు లేనే లేదు. సజ్జా ఇక్కడ లేదు, కానీ మనం సజ్జా టైప్లో మనం తీసుకొచ్చేసాం. ఆ ప్లేస్లో మనం ఎంత వెయిట్ అయినా పెట్టచ్చు. వెయిట్ ఒక మనిషి కూడా ఎక్కి కూర్చోవచ్చు అనమాట, అంత స్ట్రెంత్ దానికి అయితే ఇస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇటుపక్క ఇవన్నీ డోర్స్ అనమాట. డోర్స్ మనం ఇచ్చేసుకోవచ్చు. ఇటుపక్క మనం కిందకు వచ్చినట్టయితే ఇంక కింద ఇంక కొంచెం వర్క్ కంప్లీట్ అయింది. పైన కూడా మనకి ఆ రేంజ్ డోర్ రేంజ్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం రైట్ సైడ్లో ఇంకొకసారి చూసేసుకొని కిందకు వచ్చేద్దాం. నెక్స్ట్ కిందకు కింద వచ్చేసి మనకి ఇది బియ్యం డబ్బా పెట్టుకోవడానికి ఈ ఇటు పక్కన మనం 3 రోస్ బాస్కెట్లు ఇచ్చాం. ఈ హ్యాంగింగ్ బాక్స్ అండి, ఇవన్నీ డోర్స్. ఇటు 2 డోర్లు పెట్టలేదు, పైవన్నీ లాఫ్ట్ డోర్స్. పైవన్నీ లాఫ్ట్ డోర్స్ అంతా మనం ఆల్రెడీ పెట్టాము, ఇంకా మనం తీసేసేయాలి డోర్స్, జస్ట్ అన్నీ ఫిక్స్ చేసి చూసుకోవటానికి. ఈ కింద వచ్చేసి మనకి ఆ డోర్స్ వేసారు కదా, ఈ డోర్స్ గ్లాస్ డోర్ మనం మధ్యలో కట్ చేసుకోవచ్చు అన్నమాట, గ్లాస్ డోర్లు. ఈ ప్లేస్ మనం కస్టమర్ ఇంకా కొంచెం అక్కడ ఫైనల్ చేయాల్సి ఉంది, అందుకని డోర్స్ ఆపామన్నమాట. నెక్స్ట్ ఈ కింద వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి బియ్యం డబ్బా ఈ ప్లేస్మెంట్ అది. దానికి పక్కనే 2 బాస్కెట్స్. ఇటుపక్క సిలిండర్ ప్లేస్మెంట్ ఇది. సిలిండర్ ఆ ఏరియాలో మనకి సిలిండర్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ 3 బాస్కెట్స్ వస్తాయి, కట్లరీ, కప్స్ వస్తాయి, టాలీ అనమాట. ఇటుపక్క మనకి షింక్ కింద మన డస్ట్బిన్ అవి కావాలంటే ఇందులో మనం పెట్టుకోవటానికి ఈ ప్లేస్మెంట్ అనమాట ఇది. ఇది చూస్తున్నారుగా, ఇది ఇంతకుముందు పై డోర్స్ ఇటుపక్క లేదు, మనం ఇటుపక్క మనం చేసాం అది, అందుకని అక్కడ మనకి ఆ స్టెప్ డిఫరెంట్ కనిపిస్తుంది. మీరు ఇటుపక్క చూద్దరు కానీ ఇటుపక్క చూసుకున్నట్లయితే ఈ డోర్స్ ఇది ఓన్లీ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్లైవుడ్ వర్క్ లామినేట్ డిసైడ్ చేస్తే కనుక మనం లామినేట్ అరేంజ్ చేసేస్తాం అనమాట ఈ ఏరియాలో. ఇటుపక్క అటుపక్క 2 సైడ్స్ వచ్చిందనమాట. ఇకపోతే మనకి డెక్లమ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నారు ఇప్పుడు. ఇది డెక్లమ్ అయింది. ఈ గ్రీన్ అండ్ ఫ్రోస్టీ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఇది. పైన ఈ హ్యాంగింగ్ బాక్స్ మాత్రం వైట్, పైన వచ్చేసి గ్రీన్, డోర్లన్నీ కూడా గ్రీన్ వస్తాయి.
ఇదండి కిచెన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని కంటిన్యూషన్ వీడియో మీకు పెడతాను. ఈ డూప్లెక్స్ హౌస్లో ఇది 3వ వీడియో అండి. దీంట్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, 2 హాళ్ళు ఉన్నాయి, ఒక కిచెన్ ఉంది. తర్వాత స్టెప్స్ ఏదైతే ఉందో స్టెప్స్ కింద ఏరియా కూడా మీరు చూడొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.